అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం భాగ్యం నాకు ఆ దేవుడిచ్చిన అదృష్టం. చక్కగా మా 10th క్లాస్ బ్యాచ్ తోటి నేను అరుణాచలం వెళ్ళాను. వెళ్ళే ముందు ఒకసారి ఫోటోలు తీసుకుంటున్నాం మేము. వీడియో నేను తీసుకున్నాను. మా అన్నయ్య, లక్ష్మి, ఇంకా మా చెల్లెమ్మ కూడా ఉంది. మేమందరం కలిసి సరదాగా చక్కగా మా ట్రిప్ను స్టార్ట్ పెట్టాము. నైట్ అవర్స్లో మేము గిరివలయం తిరిగి ఉంటే మాకు చాలా ప్లస్ అయ్యేది. కాకపోతే జర్నీ చేయడం వల్ల మేము అలసిపోయాము. మేము చేసిన తప్పులు మీరు చేయకండి. ఎప్పుడు కూడా గిరివలయం తిరగాలంటే రాత్రి 12, 1, 2 ఈ 3 టైమింగ్స్ ఏదో ఒకటి సెట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు. చక్కగా గిరి ప్రదక్షిణ అయిపోతుంది. చల్లటి వాతావరణం ఉంటుంది. మనం కూడా ఆహ్లాదంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. పొద్దున పూట ఏంటంటే ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్లో మళ్ళీ పొద్దున పూట ఎండ కూడా ఉంటుంది. ఇక ఇబ్బందిగానే ఉంటుంది. నైట్ అయితే చక్కగా ప్రశాంతంగా ఉండడం వల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ మొత్తం గిరివలయం చుట్టూ మనశ్శాంతిగా తిరగడానికి ఉపయోగిస్తాము. పొద్దున పూట అయితే సోది ముచ్చట్లు అన్నీ వస్తాయి. ఆ సోదిలు చెప్పుకుంటూ తిరిగేదానికంటే కామ్గా పోయి రూమ్లో పడుకోవడం ఇంకా బెటరు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. ఇక మేము అందరం కలిసి రాజగోపురం దగ్గరికి వెళ్ళి చక్కగా బొట్లు పెట్టించుకొని ఆ తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి మనసారా దండం పెట్టుకొని, నాకు ఇంతటి అదృష్టాన్ని ఇచ్చిన నీకు ధన్యవాదాలు స్వామి అని దండం పెట్టుకొని కర్పూరంతో ఒత్తులు వెలిగించి గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టేశాము. మాకు మొదటగా వచ్చింది ఇంద్రలింగం. ఇంద్రలింగంతో పాటు అక్కడ బావి కూడా ఉంటుంది. ఆ బావిని చాలామంది చూడరు. మీలో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే, లేకుంటే ఈసారి కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటే, లేకుంటే ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఇంద్రలింగం దగ్గర ఒక బావి ఉంటుంది. ఆ బావిని కూడా చూడండి. ఇంకా మాకు వెళ్ళినప్పుడు ఎండాకాలం కదా, కానీ ఆ రోజు మాకు వాతావరణం చల్లగానే ఉంది. మేము చేసిన మైనస్ ఏంటంటే తప్పేందంటే మేము సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాము, ప్లస్ వీకెండ్స్ అనమాట. ఇంకా మాకు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య అన్ని పర్వదినాలే రావడం వల్ల ఫుల్ రద్దీ ఉంది. ఆ రోజు మామూలు రష్ కాదు. మాకు దర్శనానికి మాత్రం ఎన్ని కష్టాలు వచ్చాయంటే మామూలు కష్టాలు కావు అవి ఎంత అంటే క్యూ లైన్లోనే దాదాపు మేము 4 గంటల దాకా ఉండిపోయినాం. ఆ తర్వాత స్వామివారి దర్శనం జరిగింది. నేను అభిషేకం చేయించుకుందాం అనుకున్నాను. ఫర్ హెడ్ వెళ్ళినా కూడా అదే కాస్టు, అంటే బ్లాక్లో అనమాట. అంటే దేవస్థానం నుంచి అయితే 2500, అవి ముందే బుక్ చేసుకునే వాళ్ళకైతే వీలుంటుంది. మేమైతే మన తెలుగువారు అక్కడ బిజినెస్ చేస్తున్నారు కదా, టికెట్ 10,000 అన్నారు. ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ నలుగురు కానీ వెళ్ళవచ్చు. నలుగురికి మించి వెళ్ళకూడదు. 10,000 అన్నారు. ఇది ఇంద్రలింగం అండి. ఇంద్రలింగం తర్వాత వేరే లింగం వస్తుంది. ఆ తర్వాత అప్కమింగ్ వీడియోలో చూసుకుందాం. అరుణాచల